నేను హైదరాబాద్లో బయలుదేరి విజయవాడ వెళ్ళడానికి నాకు పెట్రోల్ వెహికల్, నా వెహికల్కి అయితే 2,500 అలా అవుతుంది. 3,000 అవుతుంది. 3,000 అవుతుంది. ఒక నా డ్రైవింగ్ దీన్ని బట్టి. అదే ఈవీ కార్కి అయితే నేను దీన్ని ఎంత తగ్గించుకోవచ్చు? సింపుల్ అండి. మీరు పెట్రోల్ కార్ అంటున్నారు కదా, మైలేజ్ ఎంత మీకు కాదు? హైవే పైన అయితే 15 వస్తుంది. 15 వస్తుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ పాయింట్ టు పాయింట్ మీకు ఎంత డిస్టెన్స్ రఫ్ గా చెప్పండి? సరే 300 అనుకోండి. 300 అనుకుందాం. అంటే మీకు 20 లీటర్లు కావాలి. 20 లీటర్లు అంటే ఇప్పుడు పెట్రోల్ 120, 110, 2,500 రూపీస్ మీకు పడుతుంది. ఇప్పుడు మనము ఒక BYD కార్ అనేది చూసుకుందాం అనుకుందాం, రీజనబుల్ కార్. BYD కార్ బ్యాటరీ సైజ్ అరౌండ్ 40 నుంచి 60 kWh ఉంటాయి. పర్ ఈచ్ kWh బ్యాటరీ 10 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. ఓకే, అండ్ 40 యూనిట్స్ అంటే మీరు ఇంటి దగ్గర పెట్టుకున్నారనుకోండి, అది 7 రూపీస్, 8 రూపీస్, 10 రూపీస్ మొత్తము. ఫర్ ఎగ్జాంపుల్ 30 కిలోవాట్ అనేది ఎనర్జీ మనం చూసుకున్నట్లయితే, ఇది మొత్తం ఇంటి దగ్గర పెట్టుకున్నట్లయితే ఇంటూ 10 రూపీస్ 300 రూపీస్లో అయిపోతుంది. లేదు మాలాంటి ఛార్జింగ్ స్టేషన్స్కి వచ్చారనుకోండి 15 to 20 రూపీస్ మధ్యలో ఉంటాయి. సో ఆన్ అన్ యావరేజ్ మనము 18 రూపీస్, 7 రూపీస్ తీసుకున్నట్లయితే 30 యూనిట్స్ ఇంటూ 17, 500 రూపీస్. రైట్, ఇంటి దగ్గర పెట్టుకుంటే 300 రూపాయలు, మా దాంట్లో పెట్టుకుంటే 500 రూపీస్. 500 రూపీస్లో మీరు ఈ 300 కిలోమీటర్లు కవర్ చేయొచ్చు. వర్సెస్ 2,200, 2,300 రూపీస్, ఆల్మోస్ట్ 4 to 5x టైమ్స్ ఫర్ ఏ పెట్రోల్ కార్. డీజిల్ కార్ చూసుకున్నట్లయితే దాని ప్రకారం